హలో దోస్తులు మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మొగడు తాగుబోతాడైతే సంసారము ఎట్లుంటుంది. దోస్తులు మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకరులా. షీ ఏం బతుకో ఏమో ఈ బతుకుల మనవయ్య. ఈ తాగుబోతో వేసుకొని ఎన్నడూ సుఖం లేదమ్మా నాకు. ఈ తాగుబోతు బాడకావు ఏడికించి దాపరించను అమ్మ నా జీవితంలోకి. దూప అవుతుంది, కుతికే ఎండుకపోయినట్టు అవుతుంది. ఇంత షాయి సుక్కనైతే తాగుతా. నా మొగడుగాడు ఈ లంగబుడ్డిగాడు ఎటు అయినో ఏమో, మళ్ళీ పోయి ఏ కళ్ళ దుకాణంలో వచ్చినో ఏమో. ఇంతోని కష్టమే ఉంది. రానక్క, ఓ రానక్క, ఉన్నావా? అగో ఎవరో పిలుస్తున్నట్టురుగా. అగో నువ్వు అసలే ఉన్నా పత్తే రా వస్తాంటి కదా రానక్క రాత్రి. ఇక మరి తిన్నావా? టిఫిన్ పెట్టుకో పోదాము, టైం అయింది. తినలేసలే ఇక ఒక బుక్కంతా తిని దెబ్బ టిఫిన్ పెట్టుకొని వస్తుంది. మీరు వర్రి నేను వస్తుంది వెనకబడి. సరే తీ రానక్క, మేము గడ ఆడతాం తీ, నువ్వు టిఫిన్ పెట్టుకొని రా. అమ్మో ఏనగానో టైం అయి పాడైతేనే ఉంది. దెబ్బ ఒక ఒట్టు షాయి తాగి ఇక టిఫిన్లో బువ్వ పెట్టుకొని పోతా. మధ్యాహ్నం తింటది. ఈ టిఫిన్ ఏడుందో ఈ కష్టం పాడుగాను. నేను ఎంత చేస్తే ఏం లాభము? నా మొగుడు తాగి సంసారం అంతా తాగం చేయబట్టే. అగో వచ్చినావా? షీ కంపు వాసన. పొద్దుగాలనంగా పోయినావు, ఏ కళ్ళు దుకాణంలో అన్నావు, ఏడదాక్కుంటున్నావు? నేను ఏడదాయినే, నువ్వు చూసినావా? నేను దాగంగా. నీకు ఏమన్నా సిగ్గుచరం ఉన్నాదయ్యా? నేను ఏడదాయినా అంటున్నావు. నోరు తిరుగుతుందా ఏమన్నా? నోరు మాట్లాడొస్తుందా ఏమన్నా? నేను ఏం తాగలేదు, నువ్వు పక్కకు జరుగు, నేను వండుకుంటా. ఓ తాశల్పు కూడా కళ్ళు కనిపిస్తలేవరా నీకు? కూలికోదామని టిఫిన్ పెట్టుకుంటే టిఫిన్ కింద పడేస్తున్నావు. ఏం పుట్టిందిరా నీకు? షీ ఈ తాగుబోతు ముండకొడుకుతోని నాకు కష్టకాలమే ఉంది. తిండి తినక తిప్పలు తినక టిఫిన్లో బువ్వ పెట్టుకొని కూలికోదామంటే వచ్చి బర్రెలక టిఫిన్ ఎత్తేసి బర్రెలే వన్నాడు. సిగ్గుశరం లేదు. ఓ తాగుబోతాడా, ఇంత తాగొచ్చినా ఏమో సపడగంట వండుకొని జరసేపైనాక పోయి ఆ బల్లరకు నీళ్ళు దాపు. నేను పత్తేర పోతున్నా. నేను వచ్చేసరికి ఇంటికాడ ఏ భాగవతం పెట్టకు. నేను మా వంటది, నువ్వు ఓ ఎటు పోతావో. అమ్మో టైం అయి పాడైంది. అందరూ పోయినట్టురు. నేను దెబ్బ పోయి పాడైతా. అగో వీళ్ళు వచ్చినట్టురు. మున్ములు పట్టి పత్తి ఏరనే పట్టే. నేను అటే పోయి పాడి తిని ఆ తాగుబోతంతో ఒర్రి వచ్చేసరికి నాకు ఈ టైం ఆయే. అగో రానక్క, అటే పోతేవేమో, నేను పిలుచుకుంటూనే వస్తుంది. నువ్వు చెప్పిపోగానే నేను టిఫిన్లో బువ్వ పెట్టుకొని వెళ్ళినాక ఇక నా మొగడు పొక్క వాళ్ళు రాయిండు. సోలుకుంటూ వచ్చిండు. ఇక వచ్చినాక నా మొగంతో నొర్రి ఆ బల్లరకు నీళ్ళు దాపని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా చెల్లె. సరే తీ రానక్క, ఇక పోంతి ఇట్లా రా, మును పడుతుందా పత్తి ఏడదాం దా ఇక. ఓ రానద్నే, మరి తిన్నావా లేదా? ఆగమాగం ఉరికొస్తున్నావు. తిన్న పిల్ల తిన్నా. ఇక తినంది ఏం శాతం అవుతుంది పత్తేరుడు. ఇడ పత్తి చేనులా పండబెట్టి కూలిస్తారా ఏంది? మాదిని వచ్చిన. ఏందొద్నే ఎప్పుడు మా అన్న మీద పడి ఏడుస్తావు? ఎప్పుడో సీస తాగుతాడేమో, ఓ సీస తాగితే ఎప్పుడు తాగుతాడు అని మా అన్నను తిడుతూనే ఉంటావేందొద్నే? నీకు సిగ్గులేదు, నీ అన్నకు సిగ్గులేదు. ఎప్పుడో సీసా తాగుతాడు అంటున్నావు. పొద్దుగాల ఇగిలు వారకు ముందుకే లేచిండు. ఇంత కల్లో కోటరు తాగించినట్టుండు. కంపు వాసన వస్తుంది. సోలుకుంటూ వచ్చి మంచం మీద వన్నాడు. ఇక బల్లరకు నీళ్ళు దాపు అని చెప్పుకుంటూ ఉరికొచ్చిన. మరి బల్లరకు నీళ్ళు దాపుతాడో ఏం చేస్తాడో. అన్న తాగుడు మానేస్తే కాకపోనా రానక్క? నువ్వు శాతనే ఉన్నావు. శాతగాక పొద్దుంతల 200 కూలికి వస్తే ఆయన 200 పెట్టి కోటాడు తాగా. ఇట్లయితే సంసారము ఎట్లా వెళ్తుంది రానక్క? ఏం చేయను చెల్లె, నేను ఎంత చెప్పినా తాగుడు మాంతలేడు, ఏం లేదు. ఇక ఎంత కష్టం చేసినా ఉత్తదే అవుతుంది చెల్లె. ఇక చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఏమన్నా పక్క వాళ్ళగా తాగొచ్చి ఇంట్లో ఉచ్చబోసిండే చెల్లె. ఇక ఏం చేయాలి, ఇజ్జత్ పోతుందని అడుక్కున్నా ఇల్లంతా. గట్ల చేసిన లచ్చక్క. అన్న ఎప్పుడు మారుతాడో ఏమో, ఇంకా చిన్న పిల్లగాడు అవుతున్నాడు. శాతగాకుండా అయినప్పుడు చెరవ కష్టం చేసుకొని బతకాలి కానీ గిదేందో ఏమో. ఓ రానద్నే, మొత్తము అటే పోగొడుతుంది దా. వస్తున్నా పిల్ల. నువ్వంటే వష్యుకుంటివి ఉరకబడుతుంది. ఇక నేను ముసల్దాన్ని అవుతుంది. నీ అంత ఉరకాలంటే ఉరుకుతానే. అగో ఏందొద్నే ఏమో ముసల్దాన్ని అనబడుతుంది. నువ్వు ముసల్దాన్ని ఎందుకైతావు? నువ్వు రానమ్మవు. రాణి చల్లగుండా పేరే రాణి కానీ నా జీవితంలో రాణి లేదు, బోని లేదు. మొత్తము దుఃఖము కష్టం అన్నట్టే ఉంది నా బతుకు పాడుగాను. ఆ తాగుబోతో వేసుకొని అను పిల్ల అను. ఇక నువ్వనకపోతే ఎవరంటారు? నేను రాణినైతే వస్తున్నా. నువ్వా? అబ్బా కళ్ళల్లా తిరిగి పాడైతుంది. పొద్దుగాల ఒక ఒట్టు షాయి తాగి వస్తే వీళ్ళు ఇంకా తిందామని పాడైతలేరు. నేనే ఫస్ట్ తిందామంటే ఏమనుకుంటారో ఏమో. కళ్ళల్లా చీకటి అయి పాడైతుంది. రానక్క ఇక తిందామా? మరి ఎవరు సపడే వేస్తలేరు. ఆకలి అయితలేదా మీకు? తిందాం పర్రి, పొద్దు నెత్తి మీదకి వచ్చింది.
తిందామంటే తిందాం పరీక్షలే, ఇక మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరని నేను కూడా అట్లనే ఊకున్నా. ఒకసారి తింటే మళ్ళీ తినేది ఉందా? ఎప్పుడైనా తినేదే కదా, మరి తిందాం పరి. ఓ రానొద్దే, నీకు అప్పుడే ఆకలి అవుతుందా? ఏం కూర తెచ్చినావు టిఫిన్లా? చికెనా మటనా? ఏదో ఒకటి ఉన్నది పెట్టుకొని వచ్చిన తీ మరదలా, పర్రి తిందాం మరి. అబ్బా, ఆకలి పాడైతుంది కడుపులా. ఓగో, అంతా తిరిగినట్టు అవుతుంది కళ్ళల్లో. నా పెళ్ళాము ఏం కూర వండలేనట్టుందిగా, ఉత్త బువ్వనే ఉంది. ఉత్త బువ్వ ఎట్లా తింటా? మళ్ళా ఇంత కోటర్ అన్నది తాగుదామంటే పైసలు లేవు. నా పెళ్ళాము నన్ను దాచిపెట్టిందేమో దేవులాడుకుంటా. పైసలు దొరికితే మంచిగా ఉండుగా. అబ్బా లేకుండా పైసలు దొరికినాయిరా. అబ్బా, ఈ పైసలు తీసుకొని మళ్ళా కోటర్ తాగొస్తా. ఓ రానొద్దే, దా నీళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు కడుక్కోవా? గట్ల నిలబడి చూస్తున్నావేమో. కడుక్కుడా నువ్వైతే కడుక్కో. ఓ రానొద్దే, నీళ్ళు మంచిగా ఉన్నాయి చల్లగా. పానం కూడా వేయవచ్చు, పానము చల్ల పడుతుంది. పొద్దుగాల ఆగమాగం టిఫిన్ పట్టుకొని తువాల పట్టుకొని ఉరుకొస్తేవి, స్నానం చేపిస్తుందా నీకు? చేపిస్తావమ్మా చేపిస్తావు. నువ్వు ఎందుకు చేపియవు? నువ్వు వచ్చి ఉంటివి, నేనేమో ముసలిదాన్ని అయితిని. నన్ను చూస్తే నీకు ఆట పరీక్ష లెక్క ఉన్నది. ఓ రానొద్దే, ఏమో టిఫిన్ మూత తెచ్చి గట్ల విడబడుతుంది. ఆకలి అయితలేదా? తిను. ఏం కూర తెచ్చినావు? తింటా అమ్మా తింటా. నేను పొద్దుగాల కూలికొస్తప్పుడు మీ అన్నకు బల్లరకు నీళ్ళు దాపమని చెప్పొచ్చిన. మరి నీళ్ళు దాపెనో తాగి కళ్ళు దుకాణంలో వండెనో, బల్లరు ఎంత కొడుతున్నాయో ఏమో దూపకు, ఎండ కొట్టి పాడైతుంది. మా దాపుతాడు తీరానక్క, నువ్వైతే అన్నం తిను. ఇంటికన్నే ఉండేగా బల్లరకు కూడా నీళ్ళు దాపడా? ఏమోనే చెల్లె, ఏం దాపుతాడో ఏమోనే. ఇక రూపాయి ఉందంటే చాలు, పోతాడు తాగుతాడు, ఏడబడతా అన్నే అంటాడు. ఓ రానొద్దే, అన్న మా దాపుతాడు, నువ్వైతే అన్నం తిను. ఏం కూర తెచ్చినావు? ఏం కూర ఉండలేదు. నేను పొద్దుగాల ఇక ఇంత కారం పొడి వేసుకున్నా వచ్చిన. కూరగాయలు కూడా లేకుండా ఇంట్లో ఇక ఏం కూర ఉండలే. ఏం కావాలి? నాకు ఒక మంచి కోటర్ ఇయ్యి. మంచి కోటరా? కోటరు మా ఇస్తా గాని పైసలు ఉన్నాయా? ఇగో పైసలు ఉన్నాయి, కోటర్ ఇయ్యి మంచిది. అబ్బా, సీసా చూస్తుంటే నోట్లే నీళ్ళు ఉడుతున్నాయి. దబ్బున్న సీసాను తీసుకొని తాగేస్తా. ఆ బాటిల్కు 500 అయితే 1500 ఇచ్చిండేందినా? ఓ అయ్యా ఆగు. అబ్బా, ఎంత మంచిగా ఉందో. నీ మిర్చిలు అయితే మంచిగా ఉండు. ఓ రానొద్దే, ఇంకా ఎంతసేపు తింటావు? మేము తింటిమి, చేయి కడుక్కొచ్చుకుంటిమి, తిను. తిన్న చెల్లె, కారంతో నోట్లకు పోతనే లేదు, కుతికెళ్ళనే ఉంటుంది, కుతికెళ్ళ జారుతనే లేదు. తిను రానక్క తిను. సాలు చెల్లె, అటు ముఖాన పడేసి చేయి కడుక్కొచ్చుకుంటా. పాపం రానక్కకి అన్న తాగోతుడై కష్టము. ఈ ఏజ్ లో కూడా ఈ కష్టం చేయబట్టే. తాగోతులతోని గట్నే ఉంటది. మనం ఎంత కష్టం చేసేది, ఇటు కష్టం చేస్తూనే ఉంటే అటు తాగుతూనే ఉండే. ఎంత చేసినా అవుతుందే అవుతుంది. ఆ అన్న మంచోడైతే రానక్క ఇప్పుడు కూర్చొని తినే ఏజీ. పాపం కింద తన్నం తెచ్చుకునే తినబుద్ధి అవుతలేదేమో అర్జల్లే. అగో రానక్క వచ్చిందిగా, ఇక పోదాం పర్రి, పత్తి ఏడదాం పర్రిగా. సరే చెల్లె, పోదాం పర్రిగా. అబ్బా, మళ్ళా నిద్ర వచ్చి పాడైతుందేంద్రా. ఏమే రానమ్మా ఉన్నవాయే? నాకు ఎటు అవుతుందే. అగో రానక్క మొగడు బగ్గ తాగినట్టుండు, పన్నట్టుండు కదా. బలరకు నీళ్ళు దాపలేదు, ఏం దాపలేదు. బాయికాడ బలరు ఒర్రి పాడైతున్నాయి. పాపం ఆ రానక్క శాతగాక ఎటు కూలిపోయిందో. ఇడేమో తాగి ఎట్లా ఉన్నాడు ఇవుడు. రానక్క ఇక పోదాం పర్రి, ఏనకాడికి తాల్తి. పొద్దు కూడా గూట్లే కోతుంది, చీకటి అవుతుంది మళ్ళా. సరే చెల్లె, మరి పోదామంటే పోదాం పర్రి. ఓ రానొద్దే, మనము ఇంటికి పోయి ఏం చేస్తాం? మన ఇద్దరము ఇలా పత్తి చేనులనే వందాం పట రాదు రానొద్దే. పందాం పిల్ల పందాము. ఓ చెద్దరన్న లేకపోతే మరి నువ్వు పొద్దుగాలు వస్తప్పుడు మా వందుంగా. అయ్యో రానొద్దే, నువ్వు తెమ్మని చెప్తే చెద్దరి నేను మా తెద్దును పొద్దుగాల. అబ్బా, నడుము గుంచి పాడైతుంది, పత్తి వంగి ఏరి. ఓ రానొద్దే, వెనకకే పోతివి, రారా. వస్తున్నా, మీరు వర్రి మీ వెనకనే ఉన్నా. ఓ చెల్లె, ఇక నా టిఫిని నా అత్తువాలి చెల్లె, నేను పోతా. రానక్క రేపు ఎటు పోతావు మరి? రేపు కూడా రారాదు. సరే చెల్లె, రేపటి సంగతి రేపు చూద్దాం. టిఫిన్ అయితే నేను పోతా. ఓ రానొద్దే, పోతావా? నేను ఇంటి దాకా వచ్చి తోలిపోవనా నిన్ను?
నన్ను చూస్తే పిల్లల పరీక్షం లెక్కుంది నీకు. నేను పైలంగానే పోతా కానీ నువ్వు పైలంగా పో. నా మొగడు బల్లకి నీళ్ళు దాపెనో తాగి ఏనన్నా వన్నాడు. అగో ఏమో ఇంటి ముంగట వన్నాడు, తాగొచ్చి వన్నాడా ఏంది? అగో ఇడు మళ్ళా తాగొచ్చినట్టుండగా సీసా నెత్తికడ పెట్టుకుంటూ తాగిండు పన్నాడు. సిగ్గుశరం లేదు. ఓ తాగబోతాడా? సిగ్గుశరం ఉన్నది లేవు పన్నావు. బల్లకి నీళ్ళు దాపమంటే బగ్గ తాగొచ్చి వన్నావు. పైసలు ఎడికించి వచ్చినాయి లేవు. నేను పత్తేర పోతప్పుడు అంతగానం చెప్పుకుంటూ పోయినా తాగకు ఎటు పోకు బల్లకి నీళ్ళు దాపమని. మళ్ళీ ఈ మన్మడు తాగొచ్చిండు పన్నాడు. ఇంటికి ఎదురుగా వన్నాడు. ఎంత సిగ్గు లేకుండొచ్చు. ఓ తాగబోతాడా? ఓ సిగ్గు తప్పినోడా లేవు. ఏంటిదే ఏమో లేపుతున్నావు, పండుకొని ఇయ్యవేందే? ఏంది పంటావు? పండుకొనిస్తలేనా నేను? సిగ్గున్నది. నువ్వు ఎడవన్నవో ఎరికేనా నీకు? షీషి సిగ్గు లేదు. ఈ సీసాను ఇంటికి ఎదురుగా ఎట్లా పెట్టిండో చూడు. ఈ సీసా పాడుగాను. అయినా పోదుగా నేను పైసలే లేకుండే నా మొగన్ దగ్గర. నేను చూడనే చూసిన. మరి పైసలు ఎడికించి రావచ్చు, ఈ సీసా ఎడికించి కొనుక్కొచ్చుకోవచ్చు. సీసా పాడుగాను. నేను పోతున్నప్పుడు నా మొగన్ దగ్గర పైసలు అయితే లేవు పొద్దుగాల. మరి ఇంట్లోకించి కూడా ఏమన్నా ఎత్తుకుపోయి తాగినా ఏంది పైసలు? లేవు. ఇంటికి ఎదురుగా మంచిగానే కూర్చున్నావు దిష్టి బొమ్మ లెక్క. నీ తాగుడు కగ్గిదలుగా, నీ తాగుడు మునిపోను లేవు. ఓయమ్మనే నా మొగనికి తాగనికి పైసలు ఎడికించి రావచ్చు. మరి పొద్దుగాలగా మల్లక్క కూలి పైసలు 1500 వచ్చేది ఉంటే ఇచ్చిపోయింది. ఈలపీట కింద పెట్టిన ఆగమాగము అట్లనే ఉరికి పడేనా. మరి అవి కూడా ఎత్తుకుపోయిందా ఏంది వీడు? ఓయమ్మనే ఈలపిట్టే ఉంది కానీ ఈలపిట్ట కింద పైసలు లేవు. ఎత్తుకుపోయినట్టుండు, ఎత్తుకుపోయి తాగినట్టుండు. నేను ఏం చేసి పాడుకోవాలి? చేత కాకుండా గుత్తలలో పోయి నాట్లలో పోయి సంపాదించిన పైసలు 1500 ఆయన ఎత్తుకుపోయిండు, తాగిండు. ఇంత తాగుట్ల మన్ను పోయా. ఇంట్లోకు ఒక్క సామాన్ లేకుండే. నూనె అయిపోయింది, ఉప్పు అయిపోయింది, కూరగాయలు కూడా లేక ఇలా కారం పొడి పెట్టుకుపోయినా. 1500 పెట్టి ఇంట్లోకి సామాన్లు అన్న తెచ్చుకుందాం అనుకున్నా. ఇంత ఆవిడ కగ్గిదలుగా ఆయన ఎత్తుకుపోయిండు. ఒకటే రోజు తాగిండు.